హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేపటి నుండి అమలు పెన్షనర్లకు శుభవార్త 85 లోపు రద్దు అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ పెన్షనర్లకు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు రేపటి నుండి ఒక భారీ శుభవార్త అమల్లోకి అయితే రానుంది. ఇది నిజంగా పెన్షనర్ల వర్గాలకు దక్కినటువంటి ఒక గొప్ప ఉపశమనంగా అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని నెలలుగా లేదా సంవత్సరాలుగా పెన్షనర్లు తమ నెలవారీ పెన్షన్‌కు సంబంధించి వివరాలు తెలియక పేమెంట్ స్లిప్స్ అంటే పే స్లిప్స్ అందక తీవ్ర ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. కానీ అందులో ఏమైనా బకాయిలు కలిసాయా? లేదా ఏమైనా కోతలు ఏమైనా విధించారా? అనే స్పష్టత లేక వయోవృద్ధులు బ్యాంకుల చుట్టూ తిరగలేక సతమతమవుతున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారు బ్యాంకులకు వెళ్లి క్యూ లైన్‌లలో నిలబడి వివరాలు అడగలేక వచ్చిన డబ్బుతో సరిపెట్టుకున్న ప పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. ఈ సమస్యలను సీరియస్‌గా పరిగణించినటువంటి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీసర్ సీఏ సీపీఏఓ ఆహ్, పెన్షనర్ల గోడును అర్థం చేసుకొని ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. పెన్షన్ పంపిణీ చేసే అన్ని బ్యాంకుల యొక్క సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్లకు అత్యంత కఠినమైన మరియు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రకారం ఇకపై బ్యాంకులు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదు. రేపటి నుంచి అమలయ్యే ఈ కొత్త నిబంధనల ప్రకారంగా ప్రతి నెల పెన్షన్ ఖాతాలో జమ అయినటువంటి వెంటనే పెన్షన్ అనేది ఖాతాలో జమ అయిన వెంటనే దానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడినటువంటి పెన్షన్ స్లిప్పులను బ్యాంకులు తప్పనిసరిగా పెన్షనర్లకు పంపవలసి ఉంటుంది. ఇదివరకు మాదిరిగా ఏదైతే పెన్షనర్ బ్యాంకుకి వెళ్లి అడిగితే స్లిప్ ఇవ్వడం కాకుండా ఆటోమేటిక్‌గా పెన్షన్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఎస్ఎంఎస్ రూపంలోను అలాగే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి కూడా ఈ యొక్క పే స్లిప్‌నైతే సెండ్ చేయవలసి ఉంటుందన్నమాట. పంపించవలసి ఉంటుంది. బ్యాంకుల బాధ్యత. ఈ నిర్ణయం వల్ల పెన్షనర్లకు అనేక రకాల ప్రయోజనాలైతే చేకూరనున్నాయి. తమకు రావాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు సరిగ్గా వచ్చాయా లేదా? ఇన్‌కమ్ టాక్స్ వంటివి ఏమైనా కట్ అయ్యాయా? అలాగే వయసును బట్టి వచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ జమ అయిందా లేదా? అనే విషయాలపై వారికి నెల నెలా పూర్తి స్పష్టత అయితే వస్తుంది. ముఖ్యంగా చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ అందులోనూ మహిళలు ఉంటారు. తమకు వచ్చిన పెన్షన్ మొత్తాన్ని మాత్రమే తాము చూసుకుంటారు తప్ప అంటే పెన్షన్ ఖాతాలో జమ అయిందా లేదా? అది మాత్రమే చూసుకుంటారు తప్ప అందులో ఎంత బేసిక్ ఎంత? అందులో అలవెన్సెస్ ఏమైనా ఉన్నాయా? అందులో ఏమైనా పెండింగ్ బకాయిలు ఏమైనా కలిసాయా? బెనిఫిట్స్ ఏమిటి? అలాగే గతంతో పోలిస్తే ఈ నెల డబ్బులు సమానంగా పడ్డాయా లేదా? అని మాత్రమే వారు చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న రిమైనింగ్ బేసిక్ ఎంతొచ్చింది? అలాగే డీఆర్ ఎంతొచ్చింది? పర్సెంటేజెస్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? అనేది చెక్ చేసుకోలేరు. కానీ ఇకపై అలా ఉండకూడదు. ప్రతి ఒక్క పెన్షనర్ కూడా తమ మొబైల్‌కి వచ్చే సందేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. బ్యాంకుల నుండి సరైన స్పందన లేదని, రసీదులు ఇవ్వడం లేదని, పెన్షన్‌ల నుండి వెల్లువెత్తిన ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలనైతే చేపట్టింది. కాబట్టి పెన్షనర్ల కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో, పిల్లలు లేదా తెలిసిన వారు ఎవరైనా ఉంటే, ఈ వయోవృద్ధులకు ఈ యొక్క విషయంపై అవగాహన అయితే కల్పించండి. అలాగే వారి మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ ఐడీని బ్యాంక్ ఖాతాలో తప్పనిసరిగా అనుసంధానం చేయించండి. కేవైసీ అప్డేట్ చేయించండి. అప్పుడే ఈ సేవలు ఎటువంటి అంతరాయం లేకుండా అందుతాయి. ఒకవేళ బ్యాంక్ వారు మెసేజ్ పంపకపోయినా, ఈ కొత్త రూల్స్ గురించి బ్యాంక్ మేనేజర్‌ను అడిగి ప్రతి నెల పెన్షన్ స్లిప్‌నైతే డిమాండ్ చేసి తీసుకునే హక్కు పెన్షనర్లకైతే ఉంది. కాబట్టి ఇకపై ఎటువంటి టెన్షన్ లేకుండా ఇంటి వద్దే ఉండి తమ ఫోన్ ద్వారా పెన్షన్ బ్రేకప్ అంటే మనకు డీటెయిల్స్ వివరాలను సులభంగా అయితే తెలుసుకోవచ్చు. చాలామంది ఫ్యామిలీ పెన్షనర్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారు. వారికి ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి ఏదో అమౌంట్ వచ్చింది గదా! అని అయితే తీసుకుంటూ ఉంటారనమాట. అది గూడా వారికి వీలున్నప్పుడు వెళ్తూ ఉంటారు. మరికొంతమందైతే అది గూడా తెలియక వాళ్ళు 2 నెలలకోసారి అట్లా వెళ్లి తీసుకునేవారుంటారు. కొందరైతే ఇంకా లోన్ తీసుకొని ఆ వచ్చిన అమౌంట్ ఆ లోన్‌కే పే చేసుకుంటూ ఆ విధంగా చేసేవారు గూడా ఉంటారనమాట. సో, వారికి ఎంత వస్తుంది? అందులో బేసిక్ ఎంత? నుంచి మనకి డీఆర్ ఎంత కలిసింది? మనకు ఒకవేళ రావాల్సినటువంటి అడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వచ్చిందా? యాడ్ అయిందా లేదా?
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌కి సంబంధించి డీఆర్ గూడా కలిసిందా లేదా? ఇవన్నీ గూడా వారికి తెలియవన్నమాట. చెక్ చేసుకోరు. చాలామందికి పే స్లిప్ అంటే ఏందో గూడా తెలియని ఫ్యామిలీ పెన్షనర్స్ ముఖ్యంగా ఉన్నారనమాట ఇంకా. సో, అటువంటి వారందరికి కూడా ఎవ్వరు గూడా పే స్లిప్ అనేది ఆహ్, విస్మరించకూడదనమాట. ఖచ్చితంగా ప్రతి నెల మీ పే స్లిప్ అనేది ఖచ్చితంగా మీరైతే తరోగా చెక్ చేసుకోవాలి. మీకు తెలియకపోతే మీకు తెలిసిన వారు ఎవరైనా ఉన్నా మీ పిల్లలకు గానీ, లేదా మరొకరికి నమ్మకస్తులని చూసుకొని వారికైతే వారి ద్వారా ఈ విషయాలన్నీ గూడా తెలుసుకొని మీరైతే వింటూ ఉండాలి. సో, ఈ విధంగా మీరు అలవాటు చేసుకోవడం అనేది చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మన పెన్షన్ మన హక్కు అన్నమాట. పెన్షన్ హక్కును తీసే అధికారం ఏ ప్రభుత్వానికి కూడా లేదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇకపైన ప్రతి ఒక్క పెన్షనర్ ఇప్పటివరకు ఎవరైతే తెలియకుండా పెన్షన్ పే స్లిప్ అనేది కూడా తెలియకుండా ఉన్నారో సో, వారు ఖచ్చితంగా ఆహ్, అంటే ముఖ్యంగా ఫ్యామిలీ పెన్షనర్స్‌లో లేడీస్ అండి. అంటే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేరు. అంటే వారికి పిల్లలు దగ్గర లేకపోవడమో, లేదంటే ఇటువంటి వారికి మాత్రం అన్నమాట. సో, అలాంటి వారు గూడా ఉన్నారనమాట. సో, కాబట్టి వారి కోసం అయితే ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పెన్షన్ గురించి ప్రతి ఒక్క అంశాన్ని మీరైతే తెలుసుకుంటూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.